హలో ఫ్రెండ్స్, మా ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు నేను పచ్చిమిర్చి ఎగ్ పులావ్ చేశానండి. ముందుగా పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, బిర్యానీ ఆకు, 2 ఇలాచి, చెక్క, మొగ్గ వేసేసానండి. అలాగే కొంచెం జీడిపప్పు కూడా ఇందులో వేసేసుకుందాము. మొత్తం పేస్ట్ చేసుకుందామండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మోతాదులో పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులు వేసేసుకుందామండి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇందులో వేసేసుకుందాము. ఇందులో మనం టమోటాలు వేయట్లేదండి, ఓన్లీ పచ్చిమిర్చి, ఆనియన్స్ మాత్రమే అండి. ఒక 5 కోడిగుడ్లు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఆనియన్స్ మగ్గిపోయాయి. ఇందులోని ఉడకపెట్టుకున్న గుడ్లు వేసేసుకుందామండి. మొత్తం ఒకసారి కలుపుకుందాము. అల్లం పేస్ట్ కూడా ఇందులో వేసేస్తున్నాను. మనం మిక్సీకి వేసుకున్న పచ్చిమిర్చి, పుదీనా పేస్ట్ కూడా ఇందులో వేసేసుకుందాము. మొత్తం ఒకసారి కలుపుకుందామండి. ఇది బాస్మతి రైస్తో చేసుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ నాకు అందుబాటులో లేవు కాబట్టి నేను నార్మల్ రైస్తోనే చేసేసానండి. కొంచెం సాల్ట్, కమ్మటి పెరుగు కొంచెం వేసుకున్నానండి. మొత్తం ఒకసారి కలుపుకుందాము. చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఓన్లీ పచ్చిమిర్చితోనే చేస్తానండి. మనం ఆ కోడిగుడ్లన్నీ తీసి పక్కన పెట్టుకుందామండి. ఈ గ్లాస్తో నేను 2 గ్లాసులు బియ్యం వేసుకున్నాను కాబట్టి 3 గ్లాసులు వాటర్ వేసుకుందాము. బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఎసురు అయితే తల్లిపోయింది. కడిగి పెట్టుకున్న బియ్యం కూడా ఇందులో వేసేసాను. ఒక నిమ్మ చెక్క పిండానండి. కొంచెం నెయ్యి వేసాను. మన పచ్చిమిర్చి ఎగ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ టైం ఇది నేను ప్రిపేర్ చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూస్తున్నారు కదా, టేస్ట్ కూడా చాలా బాగుందండి. అంటే డిఫరెంట్ టేస్ట్ ఉంది. మన బిర్యానీలా కాకుండా పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ తగులుతూ చాలా కమ్మగా ఉందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.